ఆంజనేయ స్వామి ఆకలి ఎంత భయంకరంగా ఉంటుందో మీకు తెలుసా? ఒక రోజు సీతమ్మ హనుమకి అరిటాకు వేసి భోజనం వడ్డించటం ప్రారంభిస్తుంది. హనుమకి ఎంత భోజనం పెట్టినా వెంటనే తినేస్తాడు. హనుమంతుడి ఆకలికి ఎంతో మందికి వండిన భోజనం కూడా అయిపోతుంది. అయినా సరే అతని ఆకలి చల్లారదు. ఇంకా కావాలి తల్లి అని అడుగుతాడు. సీతమ్మకి ఏం చేయాలో అర్థం కాక పరిగెత్తుకుంటూ రాముడి దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్తుంది. చిరునవ్వు నవ్వి, సీత, హనుమ ఎవరో తెలుసా? ఆ పరమశివుని అవతారం. నా చేతుల్లో ఏమీ లేదు. హనుమ ఆకలిని ఎలా తృప్తిపరుస్తావో అదంతా నీకే వదిలేస్తున్నాను అని అంటాడు. సీతమ్మ తిరిగి హనుమ దగ్గరికి వెళ్లి స్వామి వెనుక నిలబడి మనసులో, పరమేశ్వర, మీరెవరో నేను తెలుసుకున్నాను. దయచేసి మీ ఆకలికి స్వస్తి పలకండి, లేదంటే మేము అవమానాల పాలు అవ్వాల్సి వస్తుంది అని పంచాక్షరి మంత్రాన్ని పఠిస్తుంది. వెంటనే హనుమంతుడు తృప్తి చెందుతాడు. సీతమ్మ హనుమ వైపు తిరిగి, ఏం నాయనా ఇంకా పెట్టనా అని అడుగుతుంది. అప్పుడు హనుమ, చాలు తల్లి, నా కడుపు నిండిపోయింది అని భోజనానికి ధన్యవాదాలు చెప్పి